హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. పేరెంట్స్ అందరూ టిప్స్ అన్నీ ఫాలో అవుతున్నారని ఆశిస్తాను. ఏమన్నా వర్కౌట్ అవుతున్నాయండి? ఖచ్చితంగా అవుతాయి, బట్ కన్సిస్టెన్సీ కావాలి, మీకు కొంచెం ఓర్పు కావాలి. ఈరోజు నేను ఇంకొక చిన్న విషయం, బట్ చాలా ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పబోతున్నాను. నేను చదివాను, ప్లస్ రీసెంట్ పీరియడ్స్లో అయితే ఈ రీల్స్ ఇవి చూసేవాళ్ళు లేకపోతే చైల్డ్ సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు, 3 Threes అంటే 9 minutes అట్లీస్ట్ మీరు ప్రాపర్గా మీ పిల్లలతో స్పెండ్ చేయగలిస్తే, అంటే ఓన్లీ 9 minutes ఏంటండి, మేము రోజంతా వాళ్ళ కోసమే అలా కాదు. అందుకనే చెప్పా, ఇంపార్టెంట్ 3 minutes ఇన్ 3 different టైమింగ్స్. అవి పొద్దున్న నిద్ర లేవంగానే, వీలైతే మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు అండ్ రాత్రి నిద్రపోయేటప్పుడు. పొద్దున్న నిద్ర లేవంగానే ఇది అందరికీ వీలయ్యేదే. మేబీ ఎవరైనా పేరెంట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ వర్కింగ్ క్యాంప్స్కి వెళ్ళేదైతే ఓకే, బట్ ఇంట్లో ఉన్నవాళ్లే. అండ్ వన్ థింగ్ ఆన్ ఎ సీరియస్ నోట్, దయచేసి పేరెంట్స్ అంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అన్న భావన అసలు పిల్లల్లో రాకూడదు. అమ్మా నాన్న ఒకటే, దే ఆర్ వన్ యూనిట్. ఓకే, ఉన్నవాళ్ళు నిద్ర లేవంగానే దగ్గరికి వెళ్ళి తల నిమిరో, నెత్తి మీద చేయి పెట్టో, ఒక చిన్న హగ్ చేసుకునో, అంటే కైండ్ జెస్చర్. అది మీకు ఎలా అలవాటు ఉంటే అలా. చాలామందికి ఏంటో తెలియదండి, పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం కూడా అదేదో చాలా చెయ్యకూడని పనిలాగా, లేకపోతే ఎవరన్నా చూస్తారేమో, ఏమంటే ఎవరినో చేసుకోకూడని వాళ్ళని చేసుకోకూడని చోట్ల హగ్ చేస్తే ఎవరైనా చూస్తారేమో అని భయపడాలి. కానీ మన పిల్లల్ని మనం హగ్ చేసుకోవడానికి సిగ్గేమిటి, ఎవరైనా అనుకోవడం ఏమిటి? అనుకుంటే అనుకుంటారు, స్టార్ట్ చేయండి. మీకు తెలుసో తెలీదో, పిల్లలకి టచ్ చాలా ఇంపార్టెంట్. చాలా పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు టచ్తోనే గుర్తుపడతారు. అందుకనే అమ్మ ఎత్తుకోగానే ఏడుపు మానేయడం, వేరే వాళ్ళు ఎత్తుకుంటే ఏడవడం, ఎందుకంటే ఆ టచ్ వాళ్ళకి తెలుసు. సో అది కంటిన్యూ అవ్వాలి. ఒక బాండింగ్ డెవలప్ అవ్వాలంటే అది కంటిన్యూ అవ్వాలి. దగ్గరికి తీసుకోవడం, లేకపోతే పక్కన కూర్చోపెట్టుకొని, లేకపోతే చేయి నిమిరి, తల నిమిరి, నన్న రాత్రి బాగా నిద్రపోయావా, గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు గుడ్ మార్నింగ్, తొందరగా లేచి అన్నీ చేసుకో, నీ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఇలా 2 మంచి మాటలు మాట్లాడండి. నెక్స్ట్ ఓకే, ఎవరి రొటీన్ వాళ్ళది, ఆల్రెడీ మనం అది మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు 3 నిమిషాలంటే నాకు తెలిసి 60% ఆఫ్ ద పీపుల్కి ఇది ఇంపాసిబుల్. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్. వీలైతే దాన్ని బ్రేక్ఫాస్ట్కి షిఫ్ట్ చేయండి. ఇన్ కేస్ కుదరకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ప్రతిరోజు కుదరకపోవచ్చు, కానీ ఎఫర్ట్ చేస్తే ఖచ్చితంగా వీక్లో 3 days కుదురుతుంది. అంటే ఎలా ఉండాలంటే, ఎప్పుడు మా అమ్మ మా నాన్న మేము కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తామా అన్నలాంటి ఫీల్ రావాలి. ఓకే, అప్పుడు చక్కగా హాయిగా, మొన్న నువ్వు ఆ పని చేసావు, నేను చాలా హ్యాపీ అయ్యానమ్మా, ఆ రోజు బిజీగా ఉండి చెప్పడం మర్చిపోయాను, నువ్వు ఎప్పుడు అలాగే ఉంటే నాన్న కూడా చాలా హ్యాపీగా ఉంటారు. 24 గంటలు క్రిటిసిజమే కాకుండా వాళ్ళు చేసిన మంచి విషయాలు కూడా నోట్ చేసి దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వర్కౌట్ అవుతుంది, చేయండి. ఏదో పిల్లలు పేచి పెడతారు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఉప్మా వద్దు, లేకపోతే పాలొద్దు, ఏదో బనానా వద్దు. ఇందాక మనం కిందటి వీడియోలో చెప్పుకున్నట్టు కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదమ్మా. కొంచెం కొంచెంగా తిను, నీకు ఎంత కావాలో అంత తిను. ఒక 2-3 రోజులు ఇవి తిను, నెక్స్ట్ రోజు నీకు ఇష్టమైంది. లేదా వీక్లో మీరే చార్ట్ వేసేసుకోండి. ఈరోజు ఇంట్లో ఏదో ఫాదర్కి ఇష్టమైనవి 2 రోజులు, మదర్కి ఇష్టమైనవి 2 రోజులు, ఇంట్లో సిబ్లింగ్ ఎవరో ఉంటారు కదా, చైల్డ్, ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, వాళ్ళిద్దరికి ఇవి 2 రోజులు, ఇవి 2 రోజులు. ఓకే, ఇంకా పెద్దవాళ్ళు అలా ఉంటే వాళ్ళది. అప్పుడు ఏంటి, అందరి ఫుడ్ హ్యాబిట్స్ అందరికీ అర్థమవుతాయి. పక్క వాళ్ళ కోసం మనం ఎంత అడ్జస్ట్ అవ్వచ్చు అన్నది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే అసలు ఇప్పుడు చిన్న చిన్న పెళ్ళిళ్ళు అయ్యాక బంగాళదుంప కూర దగ్గర పోట్లాటే, పానీపూరి దగ్గర పోట్లాటే, అవన్నీ జరగకూడదంటే ఇక్కడి నుంచే మొదలవ్వాలి. నెక్స్ట్, నైట్ నిద్రపోయే ముందర 3 minutes ఖచ్చితంగా వాళ్ళు లాస్ట్, అంటే ఇంక నిద్రలోకి వెళ్ళిపోతున్నారు అన్న టైంకి మీరు వాళ్ళతోనే స్పెండ్ చేయండి. ఏదన్నా ధైర్యం చెప్పండి, ఒక ప్రేయర్ లాంటిది చేయించండి, చక్కగా ముద్దు పెట్టుకోండి. వాళ్ళ పక్కలన్నీ సెట్ చేసుకున్నారా లేదా చూసి, వాళ్ళు ఏదన్నా ఈరోజు అంతా వర్క్ అయిందా నాన్న, ఎవ్రీథింగ్ ఓకేనా, నీకు ఈరోజు ఎలా గడిచింది ఏంటి, ఇలాంటివన్నీ అడగండి. అడిగి అప్పుడు మీరు పడుకోండి. కలిసే పడుకునే హ్యాబిట్ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, తర్వాత మీ పనులు మీరు చూడండి. ప్లీజ్ ట్రై టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ స్మాల్ థింగ్ మ్యాటర్స్.
ఇందులో ఏముంది అనుకోకండి. మీరు కనీసం ఒక నెల రోజులు చేశాక మీ పిల్లల్లో ఏం మార్పు వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వి విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ ఆడియో ఇన్ కంటిన్యూషన్ టు దిస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మొత్తం మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడే విషయం. అండ్